ఇప్పుడు కాదు బ్రో, ఇప్పుడు నువ్వు ఇంతమందికి మోసం చేసినావని ఇంతమందికి బయటికి వస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు మున్నా అనే వ్యక్తి తప్పు చేసినా ఉప్పు చేసినా ఇప్పుడు నా ఇంటర్వ్యూలో తేలిపోతుంది, నీ కాల్ తర్వాత నేను మాట్లాడతా ఆయనతోటి. బట్ నేను ఏమని చెప్తా అంటే, నువ్వు ఇంతమందిని మోసం చేసినావా మోసం చేయలేవా, నువ్వు బయటకు వచ్చి నువ్వు ఒక విధంగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఒక విధంగా మాట్లాడుతున్నారు. బట్ నాకేమని తెలుస్తుంది అంటే నువ్వు తప్పు చేసినావు అన్నట్టే నాకు అర్థమవుతుంది. ఒక్క మాట సో ఎందుకంటే సో వీళ్ళందరూ నాకు కాల్ చేస్తారు, నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి అని చెప్పేసి. అంటే నీ వర్షన్ నువ్వు చెప్తున్నావు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇద్దరిలో మేము ఎవరిని కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు నీ సైడే ఎక్కువ తప్పు కనిపిస్తుంది మాకు. అన్న ఒక్క మాట, ఈ మున్న లాంటి వాళ్ళు చేపిస్తున్నారు బ్రో, మీకు అర్థం అవుతలేదు. సరే మున్నాల ఇవన్నీ పక్కన పెట్టు బ్రో. నేను మొన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అడగలేను. దాని తర్వాత నేను అది ఎంక్వైరీ చేసుకుంటే నిజమని తేలింది. ఇప్పుడు జేడిఎల్ ఛానల్లో నువ్వు చేసినావు కదా, అవును. సో వాళ్ళకి ఫేక్ మెయిల్ పంపించినావా నువ్వు? ఏం ఫేక్ మెయిల్? ఫేక్ మెయిల్ ఏదన్నా క్రియేట్ చేసి పంపించినావా? ఆడియో రైట్స్ది కానీ ఏదన్నా యూట్యూబ్ నుంచి వచ్చింది మెయిల్ అని? ఫేక్ మెయిలా? అవును. అవును, నేను ప్రభాకర్ అన్న కదా ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నా కదా. అది కాదే అంటే నువ్వు ఇచ్చుకున్నా కానీ అదంతా చీటింగ్ ఎందుకు అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమందిని చీట్ చేసినప్పుడు ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు 10 మందిని మోసం చేస్తే నువ్వు ఎప్పుడెప్పుడు ఏమేం చేసినా వాళ్ళందరూ ఉరికొస్తారు ఇప్పుడు నువ్వు మోసం చేసినావని. బ్రో నేను అది ప్రభాకర్ అన్నకి ఎక్స్ప్లెనేషన్ అప్పుడే ఇచ్చుకున్నా. ఓకే, ప్రభాకర్ అనేది అప్పుడే క్లియర్ చేసిన. నేనేం అదే అమౌంట్ ఏం నేను తీసుకోలేదు, ఓకే, అదంతా క్లియర్ చేసేసిన అప్పుడే. సో మున్నకైతే ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు నువ్వు. మున్నకైతే ఏమి ఇచ్చేది లేదు. సో ఎంత